రోజా గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అని మాట్లాడే రోజా గారు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన విధి విధానాలు నచ్చి ఆయన చేసే ఆ డెవలప్మెంట్ నచ్చే కదా మీరు ఆ రోజు పార్టీలోకి వచ్చారు. ఈ రోజు పార్టీ మారినంత మాత్రాన మీ ఆలోచనలు మారాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారా? సూటిగా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది రాష్ట్రానికి ఒక పీడకల, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక పీడకల్లాగా అందరూ భావించారు. అందుకే 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్ గా 5 ఏళ్లు తిరిగే తారీకి ఎక్కడ కూర్చోబెట్టారో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూశారు. అవునా కాదా రోజా గారు? ఈ రోజు మీరు మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతావమ్మా? ఈ రోజు నువ్వు రాష్ట్ర ఖజానా నీకు తెలుసా? రాష్ట్ర ఖజానా గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఏ రోజన్నా సెక్రటరియట్ కి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజన్నా రివ్యూలు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? ప్యాలెస్ లో బునుకొని 5 ఏళ్లు ప్రభుత్వాన్ని గాలి కొదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా పేదల కష్టాల్లో ఉంటే వచ్చి చూశాడా? ఈ రోజు ప్రతి నెల 1వ తేదీ పేదల సేవలో ఉంటున్నారు. నిరంతరం 75 ఏళ్ల వయసులో కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నేను యువకుడు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ప్యాలెస్ నుంచి బయటికి రాలేదమ్మా రోజమ్మ.